టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇక ఇదే అంశంపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇది దాదాపు కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా గతంలో మనం చూసాం. కానీ ఈరోజు సుప్రీంకోర్టు విచారణలో చాలా వరకు వ్యాఖ్యలు బయటికి రావడం జరిగింది. ఏదైతే ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న ముఖ్యమంత్రి ఏ విధంగా కల్తీ జరుగుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించడం కానివ్వండి, ఆ నెయ్యిని వాడినట్టుగా ఆధారాలు దొరకలేదని చెప్పడం కానివ్వండి, సుప్రీంకోర్టు తీర్పులో వచ్చిన ఇవన్నీ కూడా ఈరోజు విచారణలో వచ్చిన మాటలన్నీ కూడా. అదేవిధంగా ఏదైతే ఈ ప్రభుత్వం తరపున అంటే మన చంద్రబాబు ప్రభుత్వం తరపున వాదించిన అడ్వకేట్ కూడా ఆ ట్యాంకర్లు వాడలేదని చెప్పడం కానివ్వండి, పూర్తిగా కూడా చాలా వరకు భక్తుల మనోభావాలకి ఆవేదనకి గురి కాకుండా ఉండే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు యొక్క వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది. దయచేసి నేను ఒక్కటే కోరుకునేది, కోట్లాది మంది భక్తులు గత కొద్ది రోజుల నుంచి చాలా ఆవేదనతో బాధపడిన పరిస్థితులు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలవేల్పుగా చూసుకునే వెంకటేశ్వర స్వామి గారి యొక్క ప్రసాదాన్ని కల్తీ జరిగిందని చెప్పని బాధపడే పరిస్థితి, చాలామంది భక్తులు బాధపడిన పరిస్థితి నేను దగ్గరుండి చూశాను. ఈరోజు సాక్ష్యాధారాలతో సహా సుప్రీంకోర్టులో అంటే ఇటు వైవి సుబ్బారెడ్డి గారు కానీ వేనేయండి, లేకపోతే సుబ్రహ్మణ్యం స్వామి గారు వేనేయండి, ఇతరులు చాలామంది కూడా దీని మీద సుప్రీంకోర్టులో విచారణకి కోరుకున్న పరిస్థితులు మనం చూసాం. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడడం అనేది బాధ్యతారాహితంగా ఉన్నాయనేది మనకి ఈరోజు అర్థమవుతుంది. పూర్తిగా కూడా ఈరోజు సుప్రీంకోర్టు విచారణలో తెలిసింది ఆ బళ్ళు వాడలేదని చెప్పని. అదేవిధంగా ఒకవేళ మీకు ఆ యొక్క దీంట్లో తీర్పు వచ్చుంటే కానీ మన ల్యాబ్లో రిపోర్ట్ వచ్చుంటే రెండో ల్యాబ్కి ఎందుకు మీరు ఒపీనియన్ పంపలేదని చెప్పడం కానివ్వండి, ఎందుకు ఇన్నాళ్ళు గ్యాప్ ఇచ్చారు, జూలై 23వ తారీఖు జరిగితే సెప్టెంబర్ 18వ తారీఖు వరకు ఎందుకు మీరు దీన్ని గోప్యంగా ఉంచారు, అదేవిధంగా సిట్టు వేయాల్సిన అవసరం ఏంటి, ఇవన్నీ కూడా కోర్టు ప్రశ్నించింది. ఇవన్నీ కూడా అంటే భక్తులకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలని తొలగించే విధంగా కోర్టే ఈరోజు సుప్రీంకోర్టే ఇవన్నీ ప్రశ్నించినందుకు ఒక వెంకటేశ్వర భక్తుడిగా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. తప్పకుండా ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి రేపు మళ్ళీ 3వ తారీఖు నాడు దీని మీద విచారణ ఉంది కాబట్టి తప్పకుండా ఆ విచారణలో అన్ని నిజాలు బయటపడతాయని చెప్పి మాత్రం నేను వెంకటేశ్వర భక్తుడిగా నేను ఆశిస్తున్నాను. నేను ఇప్పటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాను, దయచేసి రాజకీయాల్లోకి వెంకటేశ్వర స్వామిని కానీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కానీ మీరు లాగబాగండి స్వామి. ఎందుకంటే భక్తులు ఎంతోమంది, ఇది రాజకీయాలు వద్దు, ఎందుకంటే పార్టీలు వేరు రాజకీయాలు వేరు. వెంకటేశ్వర స్వామికి ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఆవేదన పొందిన పరిస్థితులు ఈ సుప్రీంకోర్టు విచారణ ద్వారా అందరికీ కూడా చాలా వరకు అనుమానాలు తొలగినాయి. రేపు 3వ తారీఖు నాడు వచ్చే తీర్పు కూడా భక్తులకి అందరికీ కూడా ఆవేదన తీరే విధంగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వెంకటేశ్వర భక్తులందరికీ కూడా ఒక్కటే కోరుకుంటున్నాను, చంద్రబాబు గారిని వెంకటేశ్వరం రాజకీయాలు తీసుకురావద్దు, రాజకీయాల్లో దేవుణ్ణి లాగొద్దని మాత్రం మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను. నేను ఒకటే చెప్తున్నా సార్, ఇప్పుడు నేను దేవుడిని రాజకీయాల్లో ఏ వ్యక్తి కూడా వాడకూడదు, అది చాలా తప్పు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, ఆయన అనునిత్యం కూడా అందరినీ చూస్తుంటాడు. అటువంటి దేవుడి ప్రసాదాల మీద రాజకీయాలు చేయకూడదు అనేది మా ఆవేదన కూడా. అందుకనే నేను మొన్న కానీ అంతకుముందు కానీ చెప్పింది కూడా అదే, నేను భక్తులు మనోభావాలు దెబ్బతీస్తే కనుక ఏ వ్యక్తి అయినా సరే క్షమాపణ చెప్పాలి అని చెప్పని. ఎందుకంటే ఒక రాజ్యాంగబద్ధ పోస్టులో ఉండి ముఖ్యమంత్రిగా ఉంటూ నివేదికలకు సరిగ్గా చూడకుండా చర్యలు తీసుకోకుండా తప్పుడు ఆరోపణలు చేసి ఎంతోమంది భక్తులకి ఆవేదనకు గురి చేసిన ముఖ్యమంత్రి గారు మాత్రం వెంకటేశ్వర భక్తులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నేను పార్టీకో దేనికో నేను సంబంధించిన విషయం అయితే కాదు, ఒక వెంకటేశ్వర భక్తుడిగా నేను మాట్లాడుతున్నాను. తప్పకుండా రేపు కోర్టు తీర్పు వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా మాట్లాడాలన్నది కూడా తప్పకుండా మీతో మాట్లాడతాను. నేను అందరితో కూడా
అంటే మేము కూడా అడుగుతుంది అదే కదా. మేము కూడా ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యాఖ్యలు చేసినప్పుడు వాళ్ళ తరపున సిట్ అని చెప్పి వ్యవహరిస్తే దాంట్లో నిజాలు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి మొట్టమొదటి నుంచి మేము కోరుకునేది కాబట్టి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కావచ్చు, ఒక స్వతంత్ర సంస్థలతో కావచ్చు విచారణ జరిపించి భక్తుల యొక్క అనుమానాలు కూడా తీర్చాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి స్వతంత్ర సంస్థ ద్వారా మాకు అయితే న్యాయం జరిగేది ఏమనుకుంటున్నామంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కనుక జరిపిస్తే నిజాలు బయటపడతాయని మాత్రం మేము కోరుకుంటున్నాం. సరే, ఒక ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తున్న కమిటీ అది. సిట్ అనేది అధికారులు ఎక్కడ పనిచేస్తున్నారు? ఆ ముఖ్యమంత్రి గారి పరిధిలో పనిచేస్తున్నప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు దీని మీద తీర్పు చెప్పినప్పుడు ఆ తీర్పుకి వ్యతిరేకంగా సిట్టు తీర్పు వస్తుందని మనం భావిస్తామా? అధికారులు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్పేసి ప్రెస్ మీట్లో అనౌన్స్ చేసేసిన తర్వాత ఆ సిట్ నుంచి మనకి పాజిటివ్ వస్తుందని చెప్పని ఎవరు కూడా భావించట్లేదు. భక్తులుగా కూడా ఎవరు దాన్ని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిలో విచారణ జరిపించమనేది మా యొక్క డిమాండ్ కూడా. అంటే ఎక్కువగానే రాజకీయాలకైతే పోదలుచుకోవట్లేదు ఒకసారి. ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. డిప్యూటీ సీఎం కావచ్చు, సీఎం కావచ్చు, ఎవరైనా కావచ్చు, హిందువులు మనోభావాలు గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధి మీద ఉంటుంది. అంటే ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం మీద కావచ్చు. కానీ అలా అని చెప్పని తప్పుడు ఆరోపణలతో భక్తుల మనోభావాలతో మాత్రం చెలగాటం ఆడద్దని చెప్పి మాత్రం మీ ద్వారా నేను వాళ్ళిద్దరిని కూడా కోరుకుంటున్నాను. తప్పకుండా ప్రశ్నించాలి కదా. మీరు చెప్పిన ప్రకారం సిట్టు కనుక నిస్వార్థంగా పనిచేస్తే ఏదైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టి ఎన్డీడీబీ రిపోర్ట్ పార్టీ ఆఫీసులు తీసుకొచ్చాడో దాని మీద కూడా విచారణ జరపాలి. వాళ్ళు సిట్టు కూడా చంద్రబాబుని విచారణ జరపాలి. జరిపితేనే దాంట్లో ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదని ఫీలింగ్ ఉంటుంది తప్ప అసలు సిట్టిని అయితే నమ్మే పరిస్థితి అయితే మేమైతే నమ్మే పరిస్థితుల్లో లేము. సిట్టిని అయితే మాత్రం వెంకటేశ్వర భక్తులందరికీ కూడా ఊరటనిచ్చే విధంగా దాంట్లో విచారణలో ఇప్పటి వరకు వచ్చిన వాస్తవాలన్నీ కూడా వెంకటేశ్వర భక్తులందరికీ కూడా ఊరట కల్పించే విధంగా ఉన్నదని మాత్రం మీతో చెప్పగలుగుతాను నేను.